తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగయ్యాయని అన్నారు. ఈనాడు మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఉన్న పళంగా జగన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు భయంతోనే జగన్ ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు విమర్శకులు. అయితే జగన్ ఏం చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టారో కానీ మొత్తానికి చంద్రబాబు హయాంలో లిక్కర్, ఇసుక పంపిణీలో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ దందా ప్రస్తుతం ఆయన కళ్ళ ముందే ఉంది. ఏ రంగాల్లోనైతే వైసీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని సిట్ చెప్తుందో సరిగ్గా అదే రంగంలో కూటమి అవినీతి చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కీలక వ్యక్తులంతా జగన్ కి సన్నిహితులవడంతో ఇక జగన్ అరెస్ట్ ఒక్కటే మిగిలి ఉందని పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే రాజకీయాల్లో అరెస్టులు సర్వసాధారణం. అందులోనూ వైఎస్ జగన్ కి కూడా అరెస్ట్ అవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన అనుభవం జగన్ కుంది. అంతేకాదు ఆయన ఇప్పటికీ ఆ కేసులోనే బెయిల్ మీద ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మే 23 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే అది సాధారణ భేటీ కాదని, ఒక ఉన్నత స్థాయి మీటింగ్ అని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు హస్తిన పర్యటనకు జగన్ అరెస్టుకు ముడిపెడుతూ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని జగన్ ప్రెస్ మీట్ పెట్టారని వార్తలొస్తున్నాయి.